ఈ బలి పూజలో నా హృదయాన్ని కానుకగా సమర్పించి పానపాత్రమును చేతబూని కృతజ్ఞత చెల్లించడం తప్ప నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను? దేవా, నా కన్నీళ్లలో, నా కష్టాలలో, నా బాధలలో నన్ను రక్షించలేరు అనేటువంటి సందర్భంలో నీ ప్రేమే నన్ను కాచింది కదా, నీకు స్తోత్రములయ్యా. కీర్తనాకారుడు కీర్తిస్తున్నటువంటి మాట, యావే నా కాపరికి ఏ కొదవయు లేదన్నట్లుగా, దేవా నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు కాపరి కాదు, రక్షించేవాళ్ళు లేరు. నీవే నా రక్షకుడవు, నా పాపాల నుండి విముక్తిని ఇచ్చేవాడవు, నా జీవనాధిపతివి, నా కొరకు విజ్ఞాపన చేసేవాడవు. దేవా, ఇదిగో నీ బిడ్డగా నీ సన్నిధిలో ఉన్నాను, నన్ను దీవించు. నీ హేరాళమైన ఆశీర్వాదాలను నాపై కురిపించు. నీ వరభాగ్యాన్ని నాకు ఇవ్వు. దేవా, నా ఇంట్లో ఉన్న ప్రతి సమస్యను నీ పాదాల చెంత పెడుతున్నాను. పిల్లలు లేక, సంతానం లేక ఇబ్బంది పడే వాళ్ళు కొందరు, ఉద్యోగ అవకాశాలు లేక కొందరు, పెళ్ళిళ్ళు కాక కొందరు, అనారోగ్యంతో కొందరు, భర్తలు విడిచిపెట్టిన వాళ్ళు కొందరు, భార్యలు దూరమైన భర్తలు కొందరు, ఇలా ఎన్నో 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 సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, అప్పుల బాధలు, డబ్బులు లేక ఉద్యోగాన్ని కోల్పోయిన వాళ్ళు కొందరు, అప్పులు తీర్చలేక ప్రాణాన్ని కోల్పోయే వాళ్ళు కొందరు, ఇలాంటి ఈతి బాధలు ఎన్నో నా జీవితంలో, నా కుటుంబంలో ఉన్నాయి తండ్రి. అయినా నీవు చేయి విడవలేదు. స్తోత్రములయ్యా. నన్ను నడిపించు, నన్ను దీవించు. ఈ దినము ఈ పూజలో నేను విన్నవించే ప్రతి మనవిని ఆలించి నాపై నీ దీవెన నన్ను కురిపించమని ఈ మనవులను మా ప్రభు అయిన క్రీస్తు వారు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.